గతాన్ని ఒక కలలా చూడటము. సూత్రాలు ఏంటంటే, ఎక్కడైతే గతించిన ఏదో సంఘటనని మీరు చూస్తూ ఉంటారో ఆ చోట మీ అవధానాన్ని ఉంచండి. మీ రూపము కూడా దాని ప్రస్తుతపు లక్షణాలను పోగొట్టుకొని రూపాంతరం చెందుతుంది. మీ ముందర ఒక వస్తువుని భావించండి, దాన్ని తప్ప అన్ని ఇతర వస్తువుల ఆ భావాన్ని అనుభూతిని పొందండి. అప్పుడు వస్తువు భావనని, అభావన అనుభూతిని పక్కకు వదిలేసి బోధ అవుతుందన్నమాట. ఎవరి ఎందైనా వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఒక మనోదశ వచ్చినప్పుడు దానిని ఆ ఉద్దేశింపబడిన వ్యక్తి మీద పెట్టొద్దు, కానీ కేంద్రీకృతమై ఉండండి. ఈ యుగంలో గొప్ప తాంత్రికులలో ఒక్కరైన జార్జ్ గుస్జీఫ్ తాదాత్మ్యత మాత్రమే పాపం అని అంటాడు. ఆ తర్వాత సూత్రం కేంద్రీకరణ పైన 10వ సూత్రం అన్నమాట. దేన్ని అయితే ఈ రాత్రి మనము ప్రవేశించబోతున్నామో అది తాదాత్మ్యతకు సంబంధించింది. కాబట్టి తాదాత్మ్యత అంటే ఏమిటో స్ఫుటంగా అర్థం చేసుకోండి. మీరు ఒకప్పుడు ఒక పిల్లవాడు, ఇప్పుడు మీరు కాదు, ఎవరో ఇంకొకరు యవ్వనులు అవుతారు, వేరే ఇంకొకరు ముసలివారు అవుతారు. బాల్యం ఒక గతించిన విషయం అయిపోతుంది, యవ్వనము వెళ్ళిపోతుంది. కానీ మీరు ఇంకా మీ బాల్యంతో ఏకీకరణమై ఉన్నారు. మీరు దాన్ని వేరే ఇంకెవరికో జరిగినట్లు చూడలేకపోతున్నారు. మీరు దానికి ఒక సాక్షిగా ఉండలేకపోతున్నారు. మీరు మీ బాల్యాన్ని చూసినప్పుడు ఎప్పటికీ మీరు దాని నుంచి ఎడమగా ఉండట్లేరు. మీరు దానితో ఒకటైపోయి ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా అతని యవ్వనం గుర్తు తెచ్చుకుంటే అప్పుడు అతను దానితో ఏకమైపోతాడు. అంటే వాస్తవానికి ఇప్పుడు అది కేవలం ఒక కళ. ఒకవేళ మీరు మీ బాల్యాన్ని ఒక కళలా చూడగలిగితే, మీ ఎదుట ఒక చలనచిత్రం కనిపిస్తూ ఉంటే దానితో మీరు ఒకటైపోరు. మీరు అతి సూక్ష్మమైన అంతర్దర్శనాన్ని పొందుతారు. మీరు మీ గతాన్ని ఒక సినిమాలాగా, ఒక కళలాగా చూసినట్లయితే మీరు దానిలో భాగం కారు, కేవలం మీరు దాని నుంచి బయట ఉన్నారు. నిజానికి మీరు అలాగే ఉన్నారు. అప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. ఏంటంటే, మీరు ఒకవేళ మీ బాల్యాన్ని గురించి ఆలోచిస్తుంటే మీరు దానిలో ఉండరు, మీరు ఉండలేరు. అంటే ఆ బాల్యం కేవలం ఒక జ్ఞాపకం, కేవలం ఒక గత జ్ఞాపకం అన్నమాట. మీరు దూరంగా ఉండిపోయి దాని వంక చూస్తూ ఉంటారు. మీరు వేరేగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక సాక్షిగా మారాలి. కనుక ఈ సాక్షిభావాన్ని అనుభూతి పొందగలిగితే అప్పుడు మీ బాల్యాన్ని ఒక తెరపై ఆడే ఒక సినిమాలాగా మీరు చూస్తారు. అప్పుడు చాలా సంగతులు జరుగుతాయి. ఏంటంటే, ఒకటి, దేన్నైతే మీరు చూడగలరో ఆ బాల్యం సరిగ్గా ఒక కళ అయినట్లయితే అప్పుడు సరిగ్గా ఇప్పుడు మీరు ఏంటి అయి ఉన్నారో అది మరుసటి రోజుకి ఒక స్వప్నం అయిపోతుంది కదా. మరి మీరు ఒకవేళ యువకులైతే అప్పుడు మీరు యవ్వనం ఒక కళ అవుతుంది. మీరు వృద్ధులైతే అప్పుడు ముసలితనం కూడా ఒక కళ అవుతుంది కదా. ఆ రోజున మీరు ఒక పిల్లవాడు, ఇప్పుడు ఆ బాల్యం కేవలం ఒక కళ అయిపోయింది. దానిని మీరు గమనించగలరు. గతంతో మొదలు పెట్టడం మంచిది. గతాన్ని గమనించి దాని నుంచి మిమ్మల్ని మీరు గుర్తింపు లేకుండా చేసుకోండి. ఒక సాక్షిగా అవ్వండి. అప్పుడు భవిష్యత్తును గమనించండి. మీరు భవిష్యత్తు గురించి ఏంటేమిటి ఊహించినా దానికి కూడా ఒక సాక్షిగా ఉండండి. అప్పుడు మీరు మీ ప్రస్తుతాన్ని అతి సులువుగా గమనించగలరు. ఎందుకంటే అప్పటి ప్రస్తుతానికి ఏదైతే ఉందో అది నిన్న మీకు భవిష్యత్తుగా ఉంది. రేపు అది గతం అవుతుంది అని మీకు తెలుస్తుంది. కానీ మీ సాక్షి ఎన్నటికీ అతీతం కాదు, ఎన్నడూ భవిష్యత్తు కాదు. మీ సాక్షి చైతన్యం శాశ్వతమైనది. అది కాలం యొక్క అంశం కాదు. అందుకనే కాలంలో జరిగే ప్రతి సంగతి ఒక కళ అవుతుంది. దీనిని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా దేన్ని అయినా రాత్రి కళ కంటున్నప్పుడు మీరు దానితో ఒకటైపోతారు. మీరు మీ కళలో అది ఒక కళే అని ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకోరు. ఉదయం మటుకు కళ నుంచి మేల్కొన్నప్పుడు అది కలే అని, నిజం కాదని మీకు గుర్తుకు రాగలదు. ఎందుకని?
ఎందుకంటే అప్పుడు మీరు ఎడంగా ఉన్నారు లేచాక. దానిలో ఉండరు, దానిలో కలిసిపోయి ఉండం కదా, కళలో కలిసిపోయి ఉంటాం పడుకున్నప్పుడు. లేచాక విడిగా ఉంటాం. అప్పుడు అక్కడ ఒక ఖాళీ ఉంటుంది, అక్కడ కొంత ఎడమ ఉంటుంది. అది ఒక కళ అని మీరు చూడగలుగుతారనమాట. కానీ మీ మొత్తం గతం ఏమిటి? అక్కడ ఖాళీ ఉంది, ఎడము ఉంది. దీనిని ఒక కళలాగా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇది ఒక కళ. ప్రస్తుతం ఇది ఒక కళ కన్నా ఏమీ ఎక్కువ కాదు. ఎందుకంటే ఎలాగ అయితే కళ ఒక జ్ఞాపకం అవుతుందో మీ గతము కేవలం ఒక స్మృతి అవుతుంది. మీ బాల్యం ఏమిటి అని మీరు ఆలోచించేదంతా నిజమా లేక కేవలం ఒక కళ అని మీరు నిజంగా రుజువు చేయలేరు. అది నిరూపించడం కష్టం. అది సరిగ్గా ఒక కళ అయినా కావచ్చు, అది నిజమూ కావచ్చును. అది యథార్థమా లేదా ఒక కళ అన్నది జ్ఞాపకం చెప్పలేం మనం. అప్పుడప్పుడు ముసలివారు వాళ్ళు ఏదైతే కన్నారో ఆ కళకి ఏదైతే నిజంగా ఉందో ఆ రెండిటికి మధ్య తబ్బిబ్బవుతూ ఉంటారని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పిల్లలు సదా గందరగోళపడుతూ ఉంటారు. ఉదయాన్నే చిన్నపిల్లలు తేడా తెలుసుకోలేరు. వాళ్ళు కళలో ఏమేమి చూసినా అది నిజం కాదు. కానీ వాళ్ళు కళలో పాడైపోయిన ఒక ఆటబొమ్మ కోసం ఏడవచ్చు. మీరైనా సరే నిద్ర భంగమైన తర్వాత కొన్ని క్షణాలు మీ కళ వలన ఇంకా కలవరపడుతూ ఉంటారన్నమాట. ఒకవేళ ఎవరైనా కళలో మిమ్మల్ని హత్య చేస్తుంటే మీ నిద్ర భగ్నమైనా కూడా పూర్తిగా మేలుకున్నా సరే మీ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంటుంది. అంటే కళలో పూర్తిగా కలిసిపోయి ఉన్నాం మనం. మీ రక్త ప్రసరణ వడిగా ఉంటుంది, మీకు ఇంకా చెమట పట్టేసి కూడా ఉంటుంది. ఒక సూక్ష్మమైన భయం ఇంకా మీ చుట్టూతా గుండ్రంగా తిరుగాడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు మెలకుగా ఉన్నారు, కళ అయిపోయింది. కానీ అది శుద్ధంగా ఒక కళే తప్ప మరేమీ కాదని భావించడానికి మీకు కొన్ని క్షణాలు పడుతుంది. ఇది చాలా లోతైన సబ్జెక్ట్ మాస్టర్స్, చాలా అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా. ఎప్పుడు అది ఒక కళ అని మీరు అనుకోగలుగుతారో అప్పుడు మీరు దానిలోంచి బయటపడిపోతారు, అంటే సాక్షిగా మారిపోతాం. అప్పుడు ఇక భయం ఉండదు కదా, భయం ఉండదు. ఒకవేళ మీరు గతం కేవలం ఒక కళని భావించగలిగితే మీరు దాన్ని యోచించకూడదు. గతం కేవలం ఒక కళ అనే అభిప్రాయాన్ని బలవంతంగా తెచ్చుకోకూడదు. అది ఒక ఫలోదయము. ఒకవేళ మీరు దీనిని గమనించినట్లయితే దానిలో చేరిపోకూడదు. దానితో ఏకమైపోకుండా మీరు దానిని తెలుసుకోగలిగినట్లయితే, ఒకవేళ మీరు సుదూరంగా నిలబడి దాని వంక చూడగలిగితే అది ఒక కళ అవుతుంది. దేని వంక అయినా మీరు ఒక సాక్షిలా చూడగలిగితే అది ఒక కళగా మారిపోతుందన్నమాట. అందుకనే శంకర నాగార్జున ఈ లోకం శుద్ధంగా ఒక కళ అని చెప్పగలిగారన్నమాట. అంటే అది ఒక కళ అని కాదు, అంటే ఈ లోకం నిజంగా ఒక కళ అని చెప్పడానికి వాళ్ళు మూర్ఖులు మూడులు కారు. వాళ్ళు ఇలాగ చెప్పడంలో అర్థం ఏమిటంటే వాళ్ళు సాక్షులుగా అయ్యారని. ఎంతగానో యథార్థంగా కనిపిస్తున్న ఈ లోకం యందు కూడా వాళ్ళు సాక్షులుగా అయ్యారు. ఒకసారి కనుక మీరు దేనికైనా ఒక సాక్షి అయితే అది ఒక కళ అవుతుంది. ఈ లోకం మాయా భ్రాంతి అని పిలవడానికి కారణం ఇదే అన్నమాట. అలాగా అని ఈ లోకం అబద్ధం అని కాదు, కానీ దానికి ఎవరైనా ఒక సాక్షి కాగలరు. ఒక్కసారి సాక్షిగా అవగలిగితే జాగృతితో పూర్తిగా ఎరుకతో మొత్తం విషయం మీకు కేవలం ఒక కళలా పడిపోతుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఎడమ ఉంది, మీరు దానితో ఏకం అవ్వట్లేదు. కానీ మనం అలాగ తాదాత్మ్యకం చెందుతూ పోతాము. సరిగ్గా కొన్ని నెలల క్రితం ఓషో మాస్టర్ జీన్ జాక్విస్ రోజియో యొక్క కన్ఫెషన్స్ అనే దాన్ని పుస్తకం చదువుతున్నారంట ఆయన. అది ఒక అరుదైన పుస్తకం అంట. ప్రపంచం సాహిత్యంలో ఇది నిజంగా మొదటి పుస్తకం. ఎందులో అయితే ఎవరైనా తనని తాను ఉన్నట్లు తెరిచి వేసి పూర్తిగా బయట పెట్టుకుంటారో అలాంటిది. అతను ఏమేమి పాపాలు చేశాడో, ఎలాంటి అవినీతితో ఉన్నాడో అతను బాహాటంగా తనని తాను తెరిచి వేసుకొని పూర్తిగా దాపరకం లేకుండా నగ్న నిజాలని బయలుపెట్టాడు. కానీ ఒకవేళ మీరు రోజియా కన్ఫెషన్స్ చదివితే అతను దానిని ఆనందిస్తున్నాడని మీకు అనిపించి తీరుతుందన్నమాట. అతను అతిగా ఉప్పొంగిపోయే అనుభూతి పొందుతున్నాడు.
అతను పాపాల గురించి మాట్లాడుతూ, అతని అవినీతికరత్వాన్ని గురించి మాట్లాడుతూ అతను ఉల్లాసాన్ని అనుభూతి పొందుతున్నాడు. ఒకవేళ దానిని ఎక్కువ అభిరుచితో ఆనందిస్తున్నాడా అని అనిపిస్తుంది అన్నమాట. మొదట్లో పరిచయం భాగంలో రౌజీయు అంటాడు, ఆ న్యాయ నిర్ణయం ఆఖరి రోజు వచ్చినప్పుడు నేను భగవంతునితో సర్వేశ్వరునితో అంటాను, నా గురించి నీవు పట్టించుకోక్కర్లేదు, ఏ పుస్తకం చదువు, నీ ప్రతి సంగతి అర్థం తెలుస్తుందని చెప్తానని రాశారంట దాంట్లో. అతనికి మునుపు ఎవరూ కూడా ఇంతలాగా ఎన్నడూ యథార్థంగా తప్పులు ఒప్పుకోలేదు. పుస్తకం చివరిలో అతను అంటాడు, సర్వేశ్వరుడైన భగవంతుడు శాశ్వతుడైన దేవుడు నా ఒకే ఒక కోరికను నెరవేరుస్తాడు. నేను ప్రతి విషయాన్ని ఒప్పుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సమూహం కూడనివ్వండి, నా పాపాలు ఒప్పుకోవడాన్ని విననివ్వండి. చూసారా, ఒప్పుకున్నాడు ఇక్కడ. కాబట్టి అతను తాను ఏదైతే చేయలేదో అలాంటి కొన్ని పాపాలు కూడా ఒప్పుకున్నాడని, అలా అయి ఉండవచ్చని సరిగ్గా అనుమానించడం జరిగిందనమాట. అతను ఎంతో హర్షం పొందాడు. అతను విషయం మొత్తాన్ని ఆనందించాడు. అతను తాదాత్మ్యత పొందాడు. అతను దేన్ని అయితే అంగీకరించలేదో అది ఒకే ఒక పాపము, గుర్తింపు పొందడం అనే పాపం అన్నమాట. ఏమేమి పాపాలు అతను చేశాడో లేదో చేయలేదో వాటన్నిటితో అతను ఏకీకరణ పొందాడు. ఎవరికైతే మనిషి మనసు ఎలా పనిచేస్తుందో లోతుగా తెలుసునో వారికి అది ఒక్కటే పాపం అని తెలుసు అన్నమాట. మొట్టమొదటిసారి మేధావుల ఒక చిన్న వర్గం మధ్య అతను తన కన్ఫెషన్స్ చదివినప్పుడు ఏదో కొంత భూకంపం లాంటిది జరగబోతుందని అతను అనుకున్నాడు. ఎందుకంటే అంత నిజాయితీగా తప్పుని ఒప్పుకున్న మొట్టమొదటి మనిషి అతనే. అతను చెప్పినట్లుగా అలా ఎవరు అంతకు మునుపు చెప్పలేదు. మేధావులు విన్నారు. వాళ్ళు మరీ ఎక్కువగా విసిగెత్తిపోయారంట. రౌజీయు అసౌకర్యంగా అనుభూతి పొందాడు. ఎందుకంటే ఏదో అద్భుతం జరగబోతోందని అతను ఊహించాడు. అతను చదవడం సమాప్తి అయినప్పుడు వాళ్ళందరూ ఉపశమనం పొందారు. కానీ ఎవరు ఏమీ అనలేదు. కొన్ని క్షణాలు అక్కడ పూర్తి నిశ్శబ్దత. రౌజీయో హృదయం కకావికలం అయిపోయింది. అతను తను ఒక అతి విప్లవాత్మకమైన విషయాన్ని, భూకంపాన్ని, చారిత్రాత్మక విషయాన్ని సృష్టించానని అనుకున్నాడు. అక్కడ కేవలం నిశ్శబ్దం ఉంది. ప్రతి ఒక్కరూ ఎలాగ అక్కడి నుండి బయటపడాలా అని మాత్రం ఆలోచించారు. మీకు మీరు తప్ప ఎవరు మీ పాపాల్లో ఆసక్తి చూపించుతారు చెప్పండి? మీ సుగుణాలలోనూ ఎవరికి ఆసక్తి లేదు, మీ పాపాల యందు ఎవరికి అభిరుచి లేదు. మనిషి ఎలాంటి వాడు అంటే అతను తన సుగుణాల వలన, తన పాపాల వలన కూడా అహంకారంలో బలపడిపోతూ ఉంటాడు. అతను హర్షంగా ఉంటాడు. కన్ఫెషన్స్ రాసాక రౌజీయు అతను తన తప్పులు ఒప్పుకున్నాడు కనుక తనను తాను ఒక ఋషిగా, ఒక సాధువుగా భావించాడు. కానీ మౌలికమైన పాపం శేషించే ఉంది అక్కడ. మూలమైన పాపం కాలంలో జరిగే వాటిలో ఏకం కావడమే. కాలంలో జరిగే వాటిలో ఏకమైపోయాడు అనమాట. కాలంలో జరిగేది ఏదైనా కళ లాంటిది. దాని నుంచి మీరు విడదీసుకుని వేరేగా అయ్యేదాకా దానితో అన్నిటికీ పరమానందం అంటే ఏంటో తెలియదు. ఏకీకరణం దుఃఖం, గుర్తింపు లేకుండా పోవడం పరమానందం. ఏకీకరణం ఏమో దుఃఖం, గుర్తింపు లేకుండా పోవడం పరమానందం అంట. పదవ ప్రక్రియ తాదాత్మ్యక సంబంధించింది. ఇప్పుడు తాదాత్మికత లేకుండా మీ గతాన్ని చూడండి. ఇదవ సూత్రం. పదవ కేంద్రీకరణ ప్రక్రియ. ఎక్కడైతే గతించిన సంఘటన ఏదైనా మీరు చూస్తూ ఉంటారో ఆ చోట మీ అవధానం ఉంచండి. మీ రూపము కూడా దాని ప్రస్తుతపు లక్షణాలను పోగొట్టుకుని రూపాంతరం చెందుతుంది. మీరు మీ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఏ సంఘటన అయినా సరే, మీ బాల్యం, మీ ప్రేమ కలాపాలు, మీ తండ్రి లేక తల్లి మరణం, ఏ విషయమైనా సరే దాని వంక చూడండి. కానీ దానిలో చిక్కుకోవద్దు. ఒకవేళ మీరు ఇంకెవరి జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నారా అన్నట్లు ఉండాలి. అది జ్ఞాపకంగా ఉంచుకోండి. ఈ సంఘటన సినిమాలా తిరిగి తెరపై కనిపించినప్పుడు అవధానంతో, ఎరుకతో ఒక సాక్షిగా దూరంగా ఉండండి. మీ గతించిన రూపం సినిమాలో ఆ కథలో ఉంటుంది.
మీ ప్రేమ వ్యవహారము, మీ తొలి ప్రేమ కలాపము మీరు గుర్తుకు తెచ్చుకున్నట్లయితే మీరు అక్కడ మీ ప్రియురాలతో ఉంటారు. మీ గతించిన రూపం అక్కడ మీ ప్రియురాలతో ఉంటుంది. అన్యదా మీరు గుర్తు తెచ్చుకోలేరు. మీ గతం నుంచి మీ కూడా నిరాసక్తంగా ఉండండి. ఒకవేళ ఇంకెవరినో ప్రేమిస్తున్నారా అన్నట్లు ఆ మొత్తం విషయం మీకు సంబంధించినది కాదన్నట్లుగా ఆ దృగ్విషయం మొత్తం చూడండి. మీరు కేవలం ఒక సాక్షిగా, ఒక పరిశీలకులుగా మారండి. ఇది ఒక అత్యంత మూలభూతమైన ప్రక్రియ అన్నమాట. ఇది విశేషంగా బుద్ధుని చేత ఎక్కువగా ఉపయోగింపబడింది. సాక్షితత్వం అన్నమాట. ఈ ప్రక్రియ రూపాలు చాలా ఉన్నాయి. మీరు మీ సొంతమైన విధానాన్ని దీనిని సమీపించడానికి కనుక్కోవచ్చు. ఉదాహరణకు, మీరు రాత్రి సరిగ్గా నిద్రపోబోతున్నప్పుడు, నిద్ర వచ్చేందుకు కేవలం సిద్ధంగా ఉన్నప్పుడు ఆ రోజు అంతా జరిగిన జ్ఞాపకాలలోకి, స్మృతి పదంలోకి వెళ్ళండి. మీరు ఉదయం లేచినప్పటి నుంచి కాదు, మీరు ఎక్కడో ఉన్నారో సరిగ్గా అక్కడే పడక మీద ఉన్నప్పటి నుంచి ప్రారంభించండి. ఆఖరి సంగతి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళండి. అప్పుడు క్రమక్రమేపీ ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు. ఉదయం మీరు ప్రథమంగా మేల్కొన్నప్పటి మొదటి అనుభవం దాకా వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి. దానిలో మీరు తగులుకోకూడదని నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. ఉదాహరణకు, మధ్యాహ్నం ఎవరో మిమ్మల్ని అవమానించారు. ఎవరి చేతనో అవమానింపబడుతున్న మిమ్మల్ని మీరు పని చూడండి. కానీ మీరు సరిగ్గా ఒక పరిశీలకునిలా ఉండండి. దానిలో మీరు చిక్కుకోవద్దు, మళ్ళీ కోపం తెచ్చుకోవద్దు. ఒకవేళ మీరు మరలా కోపం తెచ్చుకుంటే అప్పుడు మీరు తాదాత్మ్యం పొందినట్లే. అప్పుడు మీరు ధ్యానం యొక్క అర్థాన్ని తప్పిపోతారు. కోపం తెచ్చుకోవద్దు. అతను మిమ్మల్ని అవమానించట్లేదు. అతను ఆ మధ్యాహ్నం ఉన్న ఆకారాన్ని అవమానిస్తున్నాడు. ఆ రూపం ఇప్పుడు వెళ్ళిపోయింది. మీరు సరిగ్గా ప్రవహించే ఒక నది లాంటి వారు. రూపాలు ప్రవహిస్తూ ఉంటాయి. మీ బాల్యంలో మీకు ఒక రూపం ఉంది. ఇప్పుడు మీరు ఆ రూపంతో లేరు. ఆ ఆకారం వెళ్ళిపోయింది. నదిలాగా మీరు నిరంతరం మారిపోతూనే ఉన్నారు. కాబట్టి రాత్రిపూట మీరు ఆ రోజులలో జరిగిన వాటి నుంచి వెనక్కి వెళ్తూ ధ్యానం చేస్తున్నప్పుడు మీరు కేవలం ఒక సాక్షి అని గుర్తుంచుకోండి. కోపం తెచ్చుకోవద్దు. ఎవరో మిమ్మల్ని పొగుడుతున్నారు, ఉప్పొంగిపోవద్దు. ఒకవేళ మీరు ఒక సినిమాని ఉదాసీనంగా చూస్తున్నారా అన్నట్లు మొత్తం విషయాన్ని కేవలం చూడండి. వెనక్కి వెళ్ళడం, ప్రత్యేకించి ఎవరికైతే నిద్ర పట్టడం ఇబ్బందికరంగా ఉంటుందో వారికి అతి సహాయకరంగా ఉంటుంది. అంటే నిద్ర పట్టిన వాళ్ళు అలా రోజంతా వెనక్కి వెళ్తే ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోతారనమాట. ఒకవేళ మీరు నిద్ర పట్టక, నిద్రలేమితో, నిద్రాభావంతో కష్టపడుతుంటే మీరు నిద్రలోకి జారడం ఇబ్బందిగా ఉన్నట్లు అనిపిస్తే ఇది గాఢంగా సాయం చేస్తుంది. ఎందుకంటే ఇది మనస్సు యొక్క విప్పడం. మీరు వెనక్కి వెళ్తున్నప్పుడు మనస్సుని మీరు విప్పుకుంటూ వెళ్తున్నారు. ఉదయం మీ ముందరకు వెళ్ళడం ప్రారంభిస్తారనమాట. అప్పుడు మనస్సు చాలా విషయాలలో చాలా చోట్ల చిక్కుకుపోయి ఉంటుంది. అసంపూర్తిగా చాలా విషయాలు మనస్సులో మిగిలిపోతాయి. అవి జరిగిన ఆ క్షణంలో వాటిని స్థిరపరచడానికి సమయం ఉండదు. కావున రాత్రి వేళ వెనక్కి వెళ్ళండి. ఇది విడువడి విధానం అన్నమాట. మీరు వెనక్కి వెళ్ళండి. మీరు ఉదయానికి వచ్చేసరికి, మీరు ఇంకా పడకపైనే ఉన్నప్పుడు ఉదయాన్న జరిగిన మొదటి విషయానికి వచ్చేసరికి మీకు ఆ ఉదయం ఉన్న అదే నూతనమైన మనస్సు ఉంటుంది. అప్పుడు మీరు ఒక అతి చిన్న పిల్లాడిలా నిద్రపోగలుగుతారు.